పంచాయతీరాజ్ పురపాలక వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. పంచాయతీలు స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల్ని నిధుల మళ్లింపుపై పవన్ నిలదీశారు. స్థానిక సంస్థలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అంటూ పవన్ అసహనం వ్యక్తం చేశారు. సీఎఫ్ఎంఎస్ ఖాతాకు ఎన్ని నిధులు మళ్లించారో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిధుల మళ్లింపుపై పవన్ కళ్యాణ్ నిలదీయడంతో అధికారులు నీళ్లు నవ్వులారు. మరోవైపు సీజనల్ వ్యాధుల కట్టడికి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. విజయవాడలో తాగునీటి సరఫరాలో లోపాలే డయేరియాకు దారితీసిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూస్తున్నట్లయితే ఈరోజు జరిగినటువంటి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏదైతే సమీక్ష సమావేశం ఉందో సమీక్ష సమావేశంలో అధికారులపైన అయితే మాత్రం ఉవ్వెత్తున పవన్ కళ్యాణ్ అయితే విరుచుకుపడ్డారని తెలుస్తుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు అధికారులు కొమ్ము కాయడం పైన ఆయన పూర్తిగా దీనిపైన అధికారులపైన సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఎందుకు వివిధ శాఖలకు కావచ్చు వివిధ రకాలుగా వివిధ అంశాలకి మళ్లించడం జరిగింది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో అటు గుంటూరు జిల్లాలో కావచ్చు డయేరియా వచ్చి మనుషులు చనిపోతుంటే దానికి నిధులు ఎందుకు కేటాయించలేదంటూ కూడా దానిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అనడంతో అధికారులు నిధులు లేకపోవడంతో వాటిపైన చర్యలు తీసుకోలేకపోయామంటూ చెప్పడంతో ఒక్కసారిగా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏదైతే పంచాయతీలకు కావచ్చు అటు గ్రామాలకి కావచ్చు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఇటు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం పట్ల అయితే ఆయన పూర్తిగా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. పంచాయతీ స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధులు ఎందుకు మీరు వేరే వాటికి మళ్లించారంటూ కూడా ఆయన దానిపైన పూర్తి నివేదిక, దానికి మళ్లించడానికి గల కారణాలు, దాన్ని ఎవరైతే ఆర్డర్ చేశారో వారి వివరాలు కూడా పూర్తిగా ఇవ్వాలంటూ కూడా అధికారులపైన ఆయన సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రులు ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష సమావేశానికి సంబంధించి పంచాయతీరాజ్ పురపాలక శాఖ వైద్య ఆరోగ్య శాఖలతో కూడా ఆయన సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ కూడా ఈ యొక్క సమావేశంలో హాజరు కావడం జరిగింది. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా ఆయన పిలవడం జరిగింది. దానికి సంబంధించి నిధులు మళ్లింపు ఎందుకు చేశారంటూ కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని ఆయన క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. నిధుల మళ్లింపు పైన నిలదీయడంతో ముఖ్యంగా అధికారులు అయితే నీళ్లు నమ్ముతూ నుంచోవడం తప్ప నిస్సహాయ స్థితిలో ఏం చేయలేనటువంటి పరిస్థితి. పూర్తిగా అసలు ఎందుకు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? గ్రామీణ ప్రాంతాల్లో అటు తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని ఇది తప్పుగా చూపించి ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులకి ఇది తప్పు, ఇది ఈ విధంగా చేయకూడదు అంటూ కూడా చెప్పాల్సినటువంటి అధికారులు ఎందుకు నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఒకరికి కొమ్ము కాసే విధంగా వ్యవహరించి ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం ఎందుకు చేశారంటూ కూడా ఆయన ఒకంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే మనం చూస్తూ ఉన్నాం, నిన్న కావచ్చు మొన్న కావచ్చు ప్రతి ఒక్క అధికారులందరితో కూడా 20 గంటల సేపు, రోజుకు 10 గంటల చొప్పున 20 గంటల సేపు నిర్విరామంగా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ
చేస్తూ గ్రామ స్థాయిలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, గ్రామాల్లో ఏదైతే శానిటేషన్కి సంబంధించి కావచ్చు, ఇతర వాటికి సంబంధించి నిధులు ఏ విధంగా ఉన్నాయి, అత్యవసరంగా ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు, ఎందుకు ఈ నిధులను ఏం చేశారు, ప్రతి దానిపైన కూడా నివేదిక కావాలి. నిధుల మళ్లింపులపైన, అదేవిధంగా అసలు నిధులు ఇక్కడికి వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చేటటువంటి డైరెక్ట్ నిధులు డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి తప్ప, స్థానిక సంస్థలకు వెళ్ళాలి తప్ప, ఇక్కడ ఎందుకు మీరు డైవర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటూ కూడా గత 2 రోజులుగా సమీక్షల్లో ఆయన తెలిసినటువంటి రీతిలో ఆయన అడిగి తెలుసుకోవడం, తెలవని చోట అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తెప్పించుకోవడం, అక్కడ ఉన్నటువంటి లోటుపాటును కూడా ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మీరు ఇక్కడ ఇది రాసిపెట్టి ఉంది కదా, ఇక్కడ మనం చేయకూడదని, అయినా సరే మీరు ఎందుకు చేశారంటూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన నేను మొన్నటి నుంచి కూడా ఏదైతే పదవి బాధ్యత స్వీకరించిన రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అంశంలోనూ కూడా అధికారులని నిలదీస్తూ ఉండడంతో ఏ అధికారి కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈరోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక్క అధికారి పైన కూడా అతను అంటే అధికారులు ఇచ్చేటటువంటి నివేదికల్లో ఉన్నటువంటి తప్పులన్నింటినీ కూడా ఆయన ప్రతి ఒక్కదానికి కూడా రెడ్ మార్క్ పెట్టుకుంటూ ఈ మార్కులో ఎందుకు ఈ తప్పు మీరు చేయాల్సి వచ్చింది, ఈ తప్పు చేసేటప్పుడు మీరు అధికారులు అయ్యండి ప్రజాధనాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఎందుకు మీరు ఉపయోగించారు, ఇలా చేయడం వల్ల ప్రజలకి మీరు ఏ విధమైనటువంటి సందేశాన్ని పంపించగలుగుతున్నారు అనే విధంగా ఆయన పూర్తిగా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడే విధంగా ప్రజలకి అండగా ఉంటానని ఆయన ఏదైతే ప్రమాణం చేసే పదవి బాధ్యత స్వీకరించారో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా అధికారులు నిలదీయడం, అధికారులు ఎవరైతే తప్పు చేశారో ఎవరూ కూడా ఆ తప్పు చేసినటువంటి అధికారులను ఉపేక్షించే పరిస్థితే లేదు. ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన ప్రతి ఒక్కరికి కూడా పైన కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అధికారులందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ అడుగుతున్నటువంటి సమస్యలకు కావచ్చు, సమాధానాలకు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి సమాధానం లేకపోవడంతో ప్రశ్నలకి సమాధానమే చెప్పలేక నీళ్లు నమ్ములతో కూర్చోవడం ఒకటే వారి పని అవడంతో ఈరోజు సమీక్ష సమావేశంలో అటు తోటి మంత్రులను కూడా పిలిపించి మనం ముఖ్యంగా ఇక మీదట ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ముందుకెళ్లాలంటూ కూడా ఆ మంత్రులతోటి సమాలోచన కూడా చేయడం, కేంద్రం నుంచి ఇక మీదట వచ్చేటటువంటి నిధులన్నా సక్రమంగా ప్రజలకు చేరాలా, స్థానిక సంస్థలకు చేరాలా, పంచాయతీలకు చేరాలనే విధంగా ఆయన ప్రణాళిక చేయడంతో పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అనేటటువంటి గాంధీజీ నినాదాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఈ రోజున ప్రత్యక్షంగా నెరవేరుస్తున్నారంటూ కూడా అటు గ్రామ సర్పంచులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు చాలా ఆనందోత్సాహాల్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి సమీక్షా సమావేశాలతో అధికారులు మాత్రం తల్లబట్టుకుంటున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏ నిమిషాన ఎటువంటి ప్రశ్న వేస్తాడు, ఏ సమస్యను తీసుకొచ్చి ఈ సమస్య ఎందుకు చేయలేదు, ఈ సమస్యను ఎందుకు క్లియర్ చేయలేదని అడుగుతాడు, దాని సమాధానం ఏం చెప్పాలనే విధంగా అధికారులు అయితే మాత్రం నీళ్లు నమ్ములతో తల్లబట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మీదట ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదంటూ కూడా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులు అయితే ఆజ్ఞాపించడం కూడా జరుగుతోంది. రైట్ సాంబశివరావు, గతంలో కూడా మనం విజయవాడలో చూసాము తాగునీటి సరఫరాలో లోపాల కారణంగా ఎంతో మంది వ్యాధి బారిన పడ్డ పరిస్థితులు మనం చూసాం. సో అటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఈరోజు సమీక్షలో ఎటువంటి ఆలోచనలు చేశారు, ఎటువంటివి డిస్కస్ చేసి ఉంటారు అంశాలు? ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు జరిగినటువంటి సమీక్షలో పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా ఇటు విజయవాడలో జరిగినటువంటి డయేరియా మరణాలు కావచ్చు, అటు గుంటూరులో జరిగినటువంటి డయేరియా మరణాలు కావచ్చు, ఈ మరణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు, మరణాలు ఎందుకు సంభవించినాయి, మరణాలు సంభవించడానికి గల కారణాలు ఏంటి, మరణాలు కావచ్చు అనారోగ్యం బారిన కొన్ని వందల మంది పడుతున్నప్పుడు మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజలు చావుకి ఎందుకు కారణమవుతూ ఉన్నారు, అక్కడ శానిటేషన్ కావచ్చు, అటు పైప్ లైన్స్ పగిలిపోతే ఆ పైప్ లైన్స్ రిపేర్ కావచ్చు, ఇతరత్ర అంశాల్లో మీరు ఎందుకు ముందడుగు వేసి ప్రజలకు సేవ చేయలేకపోయారు, వీటన్నిటిని కూడా ఆయన ప్రతిగా క్వశ్చన్ చేయడంతో వాళ్ళందరూ కూడా నిధులు లేవు అనే ఒకే ఒక్క సాకు చేయడంతో అసలు నిధులు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు స్థానిక సంస్థలకి వెళ్ళాలి, ఆ నిధుల్ని మీరు ఎందుకు మళ్లించారు, కాబట్టి వీటన్నిటిని కూడా మీరు సమీక్షించి ఎవరు తప్పు చేశారో వారిని పెట్టాలంటూ కూడా, అదేవిధంగా ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా సరే సమస్య వస్తే కనుక ఇమీడియట్గా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులను వాడుకుంటూ ఆ యొక్క పనులు కంప్లీట్ చేసి ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క చోట కూడా ఆరోగ్యమైనటువంటి వాతావరణం నెలకొల్పాలి.
మనం లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వకపోయినా ఆరోగ్యాన్ని ఇస్తే కనుక ప్రజలు బాగుంటారంటూ కూడా ఆయన ప్రతి ఒక్క అధికారికి కూడా దశ దిశ చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.